అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. యాజ్ ఏ ఇండియన్ ఫైనాన్షియల్ పర్సన్గా మనము అసలు ఇండియాలో ఇవాళ కొన్ని వేల కంపెనీలు ఉంటే వాటిల్లో టాప్ 10 మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ ఏంటి అనేది మనం ఒక ఐడియా ఉండాలి. అలాంటి కంపెనీస్లో మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక సేఫ్ సైడ్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఉన్న కంపెనీలు, ఇండియాలో ఉన్న కంపెనీలు అన్నింటిలోకి టాప్ 10 కంపెనీస్ ఏంటి అనేది మనకి ఒక నాలెడ్జబుల్ వీడియో లాగా ఇది తీసుకోండి. 10th కంపెనీ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్. ఇది దాదాపు మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.8 lakh crore. అలాగే ఇది ఫైనాన్షియల్ సర్వీస్లో ఉంది. దీని CEO వచ్చి రాజీవ్ జైన్. ఇది మనకు తెలిసిందే. బజాజ్ ఫైనాన్స్ అసలు ఇవాళ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కొనాలంటే ఫస్ట్ ఫైనాన్స్ ఇచ్చేది బజాజ్ ఫైనాన్సే. సో ఇది టాప్ 10 కంపెనీ ఇండియాలో. తర్వాత టాప్ 9 వచ్చి 9th కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్. ఇది వచ్చి 6.3 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది FMCG స్టాకు. అలాగే దీని CEO వచ్చి రోహిత్ జావా. సో ఇప్పుడు ఏంటంటే దాదాపు వీటిల్లో 50 బ్రాండ్స్ పైగా ఉన్నాయి. ఇది మిలియన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అలాగే హౌస్ హోల్డ్స్ ఎవ్రీ డే వాడుతుంటారు హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీ. మనం డైలీ ఏదో ఒక ప్రోడక్ట్ వెళ్ళది మనం వాడుతూ ఉంటాం. సో తర్వాత 8వ కంపెనీ వచ్చి ఇండియాలో 8th లార్జెస్ట్ కంపెనీ వచ్చి లార్సన్ అండ్ టూబ్రో. ఇది వచ్చి 6.8 lakh crore దీని యొక్క వర్త్. అలాగే ఇది ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. అలాగే SN సుబ్రహ్మణ్యం, ఈయన చైర్మన్ అండ్ CEO. సో ఇదేంటంటే ఇండియాలో బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ ఫామ్. ఏది ఇండియాలో కొత్తది రావాలన్నా L&T, మెట్రో రైలు వేయాలన్నా L&Tనే. ఒక రిపీటెడ్ అండ్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రో. సో ఇది ఒక మంచి స్ట్రాంగ్ బ్రాండ్ మనకి. తర్వాత 7th లార్జెస్ట్ కంపెనీ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ వచ్చి 7.2 lakh crore దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను. ఇది బ్యాంకింగ్ సెక్టర్. ఇందులో CEO వచ్చి చైర్మన్ వచ్చి CS శెట్టి. ఈయన SBI వచ్చి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంకింగ్ కంపెనీ ఇండియాలో. సో దాదాపు 50 crore కస్టమర్స్ దీనిలో అకౌంట్స్ ఉన్నాయి. పాపులేషన్లో తీసుకుంటే 50% SBIలో ఉన్నాయి. తర్వాత తీసుకుంటే 6th లార్జెస్ట్ కంపెనీ వచ్చి ఇన్ఫోసిస్. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చి 7.15 lakh crore దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను. అలాగే ఇది IT సర్వీసెస్. ఈయన పేరు పరేఖ్. CEO వచ్చి పరేఖ్. సో గ్లోబల్ IT పవర్ హౌస్. ఇది ఇన్ఫోసిస్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే గ్లోబల్గా ఇది రీస్ట్రక్చరింగ్, రీఫార్మేషన్లో ఉంది. సో ఇన్ఫోసిస్ ఈజ్ ద 6th లార్జెస్ట్ కంపెనీ. నెక్స్ట్ ఫిఫ్త్ కంపెనీ చూసుకుంటే టాప్ 5 చూసుకుంటే ICICI బ్యాంక్. ICICI బ్యాంక్ అనేది ఇప్పుడు ఇండియాలో 5th లార్జెస్ట్ కంపెనీ. దాదాపు 11.2 lakh crore దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అలాగే సందీప్ బక్షి, ఈయన CEO. అలాగే ఇది ప్రైవేట్ బ్యాంకింగ్లో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఉంది. సో సందీప్ బక్షి ఈయన. సో ICICI బ్యాంక్ 5th లార్జెస్ట్ కంపెనీ. తర్వాత చూసుకుంటే 4th లార్జెస్ట్ వచ్చి భారతీ ఎయిర్టెల్. మనందరికీ తెలిసిందే భారతీ ఎయిర్టెల్. మనం దాదాపు ప్రతిసారి చాలామంది ఎయిర్టెల్ యూజర్స్ ఉన్నారు. దాదాపు 12.2 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్. టెలికమ్యూనికేషన్ ఉంది. ఈయన పేరు విఠల్, గోపాల్ విఠల్ అనే ఈయన CEO. అలాగే ఇది దాదాపు 550 million కస్టమర్స్ ఉన్నారు. అంటే దాదాపు 55 కోట్ల మంది వాడుతున్నారు ఎయిర్టెల్. ఆ తర్వాత 3rd లార్జెస్ట్ కంపెనీ వచ్చి HDFC బ్యాంక్. ఇది 15.13 lakh crore దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను. అలాగే ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీ. CEO వచ్చి శశిధర్ జగదీశన్. ఇది ఇండియాలో లార్జెస్ట్ NBFC అలాగే ర్యాపిడ్ గ్రోత్ ఇండస్ట్రీ ఉన్నది. 3rd లార్జెస్ట్ కంపెనీ వచ్చి HDFC బ్యాంక్. తర్వాత 2nd లార్జెస్ట్ తీసుకుంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS 2nd లార్జెస్ట్. ఇది వచ్చి 15.9 lakh crore దీని క్యాపిటలైజేషన్ ఉంది. అలాగే ఇది IT కంపెనీ. అలాగే ఇది
క్రిస్మసన్ అని ఆయన దీని యొక్క సిఇఓ. ఇదేంటంటే బిగ్గెస్ట్ ఐటీ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ. మనకు తెలిసింది టీసీఎస్ అనేది మనం దాదాపు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ చూసుకుంటే ఫస్ట్ లార్జెస్ట్ కంపెనీ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్. దీని క్యాపిటలైజేషన్ 21.8 lakh crore. అలాగే ఇది ఒక కాంగ్లమరేట్ ఆఫ్ రిలయన్స్, జియో కానీ చాలా కంపెనీలు దీనిలో అసోసియేటెడ్ ఉన్నాయి. ఇది ముఖేష్ అంబానీ ఈయన ఒక మెయిన్ సిఇఓ, తర్వాత చైర్మన్ అండ్ ఎండి. మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇండియాలో. సో ఇవండి టాప్ 10 కంపెనీస్. ఇవి మనకి అసలు నోటి మీద ఉండాలి. ఇండియాలో టాప్ కంపెనీస్ ఏంటి, మనం ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళగా, లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా కానీ ఫైనాన్స్ రిలేటెడ్ అందరికీ కూడా మినిమం ఈ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. టాప్ 10 కంపెనీస్ ఏంటి, ఫస్ట్ రిలయన్స్, సెకండ్ టీసీఎస్, మూడోది హెచ్డిఎఫ్సి, నాలుగోది భారత్ ఎయిర్టెల్, 5 ఐసిఐసిఐ బ్యాంక్, 6 ఇన్ఫోసిస్, 7 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 8 ఎల్ఎన్టీ, 9 హిందుస్థాన్ యూనిలివర్, 10 బజాజ్ ఫైనాన్స్. ఇవి మారుతూ ఉంటున్నాయి కాబట్టి ప్రెసిడెంట్ ఇప్పుడు టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి వీటి యొక్క అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, కానీ ఓవరాల్గా ఇవి మనకి టాప్ కంపెనీస్. థ్యాంక్ యూ అండి. నమస్తే.